హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విహారీ, లక్ష్మి ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటారు. లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైంది లక్ష్మి, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? ఇంకా ఆలోచిస్తున్నావా? అమ్మ అన్న మాటలే ఆలోచిస్తున్నావా? అమ్మ ఎలాగైనా చెప్పేమన్నదని అనుకుంటున్నావా? నువ్వేం కంగారు పడకు. ఏ ప్రాబ్లం అయినా ఇద్దరం కలిసే సాల్వ్ చేద్దాం. నీ ప్రాబ్లం అయినా ఇంక నుంచి అది నా ప్రాబ్లం కిందే చూస్తాను. ఇద్దరం కలిసే చేద్దాము. నువ్వేం టెన్షన్ పడకు. అమ్మన్న మాటల గురించి ఇంకా ఆలోచించకు. నేనేదో ఒకటి చేస్తాను. ఇంక నుంచి నీకు తోడుగా అండగా నేనే ఉంటాను లక్ష్మి. నువ్వేం బాధపడకు. ఇద్దరం కలిసే చూసుకుందాం. ఇంక నుంచి ఏం జరిగినా సరే అని ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇంతలో యమున ఫోన్ చేస్తూ ఉంటుంది. అమ్మ ఫోన్ చేస్తుంది అని చెప్పి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు విహారీ. అమ్మ చెప్పమ్మా అని అడగటంతో విహారీ, ఎక్కడ ఉన్నారు మీరు, నువ్వు లక్ష్మి అని అడుగుతూ ఉంటుంది. మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామమ్మా అని చెప్పడంతో, అవునా, అయితే లక్ష్మిని తీసుకొని వెంటనే నువ్వు ఇంటికి వచ్చేసేయి అని కోపంగా చెప్తూ ఉంటుంది. ఏమైందమ్మా, ఎందుకు అంత కోపంగా ఉన్నావు, ఏమైంది, ఏం జరిగిందని అడుగుతూ ఉంటాడు విహారీ. లక్ష్మి ఇంకా కంగారు పడుతూ ఉంటుంది. ఏం లేదు, ఇన్ని రోజులు మీరు దాచిన నిజం నాకు తెలిసిపోయింది. లక్ష్మి భర్త ఎవరో కూడా నేను కనిపెట్టేశాను. ఇన్ని రోజులు దాచిన నిజం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది అని చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు లక్ష్మి కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి. ఇక విహారీ కూడా ఆశ్చర్యపోతాడు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. అవును విహారీ, నిజమే చెప్తున్నాను. ఇన్ని రోజులు లక్ష్మి దాచిపెట్టిన నిజం నాకు తెలిసిపోయింది. తన భర్త ఎవరో నేను తెలుసుకున్నాను. కాబట్టి నువ్వు లక్ష్మిని తీసుకొని వెంటనే ఇంటికి వచ్చేసేయి. మీ ఇద్దరి సంగతి నేను తేలుస్తాను. తొందరగా రండి ఇంటికి అని కోపంగా చెప్తూ ఉంటుంది. అది కాదమ్మా, నేను చెప్పేది విను అని విహారీ నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. విహారీ, నువ్వేమీ మాట్లాడకు. మర్యాదగా నేను చెప్పిన పని నువ్వు చెయ్యి. లక్ష్మిని తీసుకొని వెంటనే నువ్వు వచ్చేసేయి. నేను లక్ష్మితో మాట్లాడాల్సిన మాటలు చాలానే ఉన్నాయి. కాబట్టి తొందరగా మీరిద్దరూ ఇంటికి వచ్చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇకప్పుడు విహారీ, లక్ష్మి ఇద్దరు చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అంటే ఏంటి, ఇక ఫోన్ పెట్టేశాక ఆలోచిస్తూ ఉంటారు. ఇక లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. లక్ష్మి, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను, ఏం జరిగినా సరే అని చెప్తూ ఉంటాడు. అది కాదు విహారీ గారు, అంటే యమునమ్మకి అన్నీ తెలిసిపోయినాయా? మీరే నా భర్త అని, మనిద్దరికి పెళ్ళయిందని అన్నీ తెలిసిపోయాయా? ఇంత కాన్ఫిడెంట్గా ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు అంటే యమునమ్మ నిజం తెలిసిపోయే ఉంటుంది. ఇప్పుడు సహస్రమ్మకి కూడా ఈ నిజం తెలిసిపోతే ఎలా విహారీ బాబు అని అడుగుతూ ఉంటుంది. ఏం జరిగితే అదే జరగనివ్వు లక్ష్మి. ఇంక నుంచి నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే కదా, కాబట్టి ఇప్పుడే తెలిసింది అనుకుందాం. ఇక ఏది జరగాలని ఉంటే అలానే జరుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు, ఇంటికి వెళ్దాం పద అని చెప్పి బయలుదేరి లక్ష్మి, విహారీ వెళ్తూ ఉంటారు. అక్కడ యమున ఎదురు చూస్తూ ఉంటుంది. విహారీ ఇంకా రాలేదేంటి, ఇంకా ఎంతసేపు వీళ్ళిద్దరికి తిరిగి రావటానికి అని మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక టెన్షన్గా అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. విహారీ, లక్ష్మి ఇద్దరు బయలుదేరి ఇంటికి వెళ్తారు. ఇక ఇంటికి చాలా భయంగా లోపలికి వెళ్తూ ఉంటారు. యమున చాలా ఆవేశంగా ఉంటుంది. ఇక వీళ్ళిద్దరి ఈ సంగతి ఎలాగైనా తేల్చాలి అని చెప్పి ఇక వీళ్ళిద్దరి రాక కోసం చూస్తూ ఉంటుంది. లోపలికి వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఇక యమున సీరియస్గా విహారీ నీ దగ్గరికి వస్తూ ఉంటుంది. లక్ష్మి అంటూ పిలుస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి విహారీల బంధం నిజంగానే యమునకి తెలిసిపోయిందా? ఇక అక్కడ వసుధ కూడా భయపడుతూ ఉంటుంది. ఏం జరుగుతుందా అని చెప్పి. ఇకప్పుడు విహారీ యమునకి ఎలా సర్ది చెప్తాడో చూద్దాం రానున్న ఎపిసోడ్.